నమస్తే, నేను మీ బాసాని మమత. వెల్కమ్ టు జేడిఎల్ టీవీ. ఈరోజు మనం బాగా ఫేమస్ అయిన కాళికా మాత మియాపూర్లో ఆమె కొలువై ఉంది. ఆమె దృశ్యాన్ని చూస్తే నిజంగా చెప్తున్నా, నాకైతే కన్నుల పండుగ. అంటే అమ్మవారిని నిజంగా చూసినట్టు అనిపిస్తుంది. తెలంగాణలో ఇలాంటి విగ్రహం ఎక్కడ లేదు. కానీ మీ అందరికీ అభిషేకంతో సహా, అంటే ఇంత పొద్దున వచ్చి అభిషేకంతో సహా అభిషేకం ఎలా చేస్తారు, అసలు అమ్మవారి ఇక్కడికి ఎలా వచ్చింది, అసలు ఇక్కడ జరిగిన అద్భుతాలు ఏంటి, ఇవన్నీ మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నా. మరి మీ అందరు కూడా రెడీగా ఉన్నారు కదా? చలో మరి చూసేద్దాం. అమ్మవారికి ముందుగా అభిషేకం చేయాలంటే ముందు నీళ్ళతో అభిషేకం చేస్తారు, స్వచ్ఛమైన నీళ్ళతో. ఆ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, ఆ తర్వాత పసుపు కుంకుమ. ఇవి రెండు మాత్రం కంపల్సరీ. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం. ఐదు రకాల బిందెలు అయితే ఉన్నాయి. ఒక దాంట్లో పసుపుతో, ఇంకో దాంట్లో కుంకుమతో, ఇంకో దాంట్లో రోజ్ వాటర్ అండ్ వేప నీరు. మనం ప్రతి గుళ్ళల్లో దేవునికి అభిషేకం అంటే ఓన్లీ పూజారే చేస్తారు. కానీ ఇక్కడ మనకు మంచి అవకాశం ఏంటంటే, ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా అమ్మవారికి సేవలు చేసుకునే అవకాశం దక్కుతుంది. ఎవరైనా బాధల్లో కానీ కష్టాల్లో కానీ ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అభిషేకం, అమ్మవారికి కావాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకుంటే చాలామంది భక్తులు అయితే అందరికీ అమ్మవారికి అభిషేకం చేసేటప్పుడు ప్రతి ఒక్కరు అమ్మవారికి అభిషేకం చేశారు. అలాగే అక్కడ పూజారి చూసుకుంటే ఆయన మాత్రం ఓన్లీ ఆమెకి అలంకరణ మాత్రమే చేస్తున్నారు. భక్తులైతే చాలామంది వచ్చారు. సో ఇక్కడ ఒక అక్క అయితే ఉంది. మరి ఈ అక్క ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ అక్కకి ఏమైనా అద్భుతం జరిగిందా, లేదంటే అక్క కోరుకునే ఏమైనా జరిగినా, ఇవన్నీ ఒకసారి అక్కని అడిగే తెలుసుకుందాం. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? అఖిల. ఏం చేస్తుంటారు? నేను డాక్టర్. ఇక్కడికి ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము ఇంచుమించు 5 years నుంచి వస్తున్నామండి. సో ఇక్కడికి రావడం వల్ల మీరు కోరుకున్నది ఏదైనా జరిగిందా? అమ్మవారు అయితే ఇక్కడ చాలా పవర్ఫుల్. మేము మామూలుగా అలా రోడ్ పై నుంచి వెళ్తూ చూసి ఆ తర్వాత నుంచి రెగ్యులర్గా వస్తున్నాము. అమ్మవారి దగ్గర అభిషేకం ఇట్లా చేయించుకుంటే అయితే చాలా బాగా జరుగుతుంది. మాకు తృప్తిగా అనిపిస్తుంది. అమ్మవారి దగ్గర వచ్చినప్పటి నుంచి మంచిగా అనిపించి మేము రెగ్యులర్గా వస్తాము. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి.
అందుకని చెప్పి మేము చాలా రెగ్యులర్గా వస్తుంటాం. మీరు కోరుకునే అన్ని ఇక్కడ నెరవేరాయా? నెరవేరినాయి. లైక్ నాకు ఇదేంటంటే ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఈ టెంపుల్ గురించి. నాకు ఇక్కడ వచ్చిన ఒక 1 మంత్కే నాకు రిజల్ట్ అనేది నేనే దానికి ఒక సాక్ష్యం. ఏం జరిగింది? సాక్ష్యం అంటున్నారు కదా, మీరు అనుకున్నది ఏం జరిగింది? లైక్ నాకు ఒక రియల్ ఎస్టేట్లో ఒక డీల్ ఉండే. ఆ డీల్ లైక్ 2-3 ఇయర్స్ నుంచి అది పోస్ట్పోన్ అవుతా వచ్చింది. బట్ ఫైనల్లీ వెన్ ఐ విజిట్ దిస్ టెంపుల్, ఈ టెంపుల్కి వచ్చిన తర్వాత ఒక 1.5 మంత్లోనే నాకు అది జరిగిందనమాట. నేను రీసెంట్లీ స్టార్ట్ అయినండి ఇక్కడ. నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఇంతకుముందు నాకు బిజినెస్ కొంచెం అటు ఇటు ఉన్నాయి. అమ్మ దగ్గర దర్శనం చేసుకుని అమ్మ ఆశీర్వాదంతో మనకి బిజినెస్ బాగా డెవలప్ అయిందమ్మా. అసలు నీకు ఎవరు చెప్పారు ఈ టెంపుల్ ఇక్కడ ఉంది, నువ్వు అనుకున్నది కోరుకున్నది జరుగుతుంది అని ఎవరు చెప్పారు ఇక్కడ? యాక్చువల్లీ రోజు నేను వెహికల్ దిగలేదు, వెహికల్ అప్ అండ్ డౌన్ చేస్తున్నా, ఎప్పుడు మొక్కుతా వెళ్తున్నా, అంటే లోపల ఎప్పుడు రాలేదు. ఇంతకుముందు వచ్చినప్పుడు నేను అమ్మతోటి కొంచెం బ్లెస్సింగ్ తీసుకున్న తర్వాత నాకు మంచి రిజల్ట్ వచ్చిందండి. ఇక్కడికి పెద్ద పెద్ద వాళ్ళే కాదు, స్టూడెంట్స్ కూడా వస్తారు. మరి స్టూడెంట్స్ ఏం మొక్కుకుంటారు, ఏం జరుగుతుంది అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. నేను ఎవ్రీ ట్యూస్డే ఆర్ ఎల్స్ ఫ్రైడే వస్తా, ఇఫ్ నాట్ సండే. ఇలా మిస్ అయింది అంటే ఆల్టర్నేటివ్ టెంపుల్కి వెళ్తాం. మేము నార్మల్గా మా నమ్మకం ఏంటి అంటే 3 నిమ్మకాయలు కానీ 5 నిమ్మకాయలు కానీ 11 నిమ్మకాయలు కానీ తెచ్చి అమ్మవారికి సమర్పించుకుంటాం. అప్పుడు సందీప్ మహారాజు అక్కడ తాకించి ఒక నిమ్మకాయ మాకు ఇస్తారు. మా నమ్మకం ఏంటి అంటే ప్రతి ఒక్క నిమ్మకాయకి 15 days ఆఫ్ పవర్ ఉంటుంది. 15 days అది వాడిపోకుండా అలాగే ఉంది అని అనుకుంటే మేము దాన్ని మా దగ్గరే ఉంచుకుంటాం. సో అమ్మవారి మాతో ఉందన్న రక్ష, ఆ నమ్మకం మాకు. సో ఆ నిమ్మకాయ మా దగ్గర ఉన్నంత వరకు అమ్మవారి మాతోనే ఉంది అన్నట్టు రక్షగా మేము భావిస్తాం. అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఉందని నీకు ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ నుంచి తెలిసింది. అంటే కాలేజ్ మేట్స్ ఇక్కడే ఉంటారు, సో అతను చెప్పాడు అనమాట, ఇక్కడ చాలా పవర్ఫుల్ మాత ఉంది, సో అన్ని కోరికలు నెరవేరుతాయి ఇక్కడికి వస్తాయి అని చెప్తే ఓకే. ఒక వైబ్ వస్తుంది కదా, చాలా పవర్ఫుల్ వైబ్ అట్లా వచ్చింది. వచ్చిందా? ఆ, 100%. కోరుకున్నావు మరి కోరిక? ఆ, అంటే ఇంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ ఇప్పుడు వచ్చిండంట, మేము కోరిక కోరిండంట, లైక్ తీరిందని చెప్పంటే అమ్మవారికి సమర్పించుకుందామని చెప్పానంటే వచ్చినాము. ఓకే, నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ టెంపుల్? నేను లాస్ట్ మంత్ వచ్చాను ఒకసారి. ఇట్లా వెళ్తుంటే చూసి నార్మల్ టెంపుల్కి వచ్చి ఎవరు చెప్పలేదా? చెప్పలేదు. లైక్ నార్మల్ వచ్చి నేను ఏదైతే అనుకున్నానో అది అయ్యింది. నాకైతే అమ్మవారి ఫేస్ చూసినాక ఒక కళ అనిపించింది, ఒక కైండ్ ఆఫ్ లోపల తెలియని ఒక ఏమంటారు వణుకు పుట్టిందనమాట, భయం వేసింది అమ్మవారిని చూసినాక. లైక్ ఇంతకుముందు మైసిగండి టెంపుల్ వెళ్తుండే, అక్కడ కూడా కాళీమాతనే, కాకపోతే అక్కడ మాతకి ఇక్కడ మాతకి కొంచెం పవర్ డిఫరెంట్ ఉంది. అది గమనించిన ఫీల్ అయినా నేను. అది కాళికామాత టెంపుల్లో ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు. ఒకసారి చూస్తే మీకే తెలుస్తుంది. అన్నదానం చేయడానికి అన్నీ రెడీగా ఉన్నాయి. ప్రతి శుక్రవారం మాత్రమే చేస్తారు ఇక్కడ, చూడండి ఒకసారి. నమస్కారం మహారాజ్. నమస్తే అమ్మ. ఇక్కడ అమ్మవారిని చూస్తుంటే మాత్రం నిజంగా కన్నుల పండగ లెక్క ఉంది. నాకైతే నిజంగా అమ్మవారిని చూసినట్టే అనిపిస్తుంది. ఆమె సేవ చేసినందుకైతే నాకు చాలా అదృష్టవంతురాలు అనుకుంటున్నాను నేను. అసలు మహారాజ్ ఇక్కడ అమ్మవారు ఎలా వెలిసారు? ఇక్కడ అమ్మవారు ఎలా వెలిచారంటే ఫస్ట్ దుర్గామాత వచ్చిండు మా టెంపుల్లో యూనివర్సిటీ నుంచి. జ్ఞానానంద సరస్వతి అని మా మహారాజు ఉండే, ఆయన ముందు దుర్గామాత వచ్చినాక దాని తర్వాత శంకరుడు వచ్చిండు. శంకరుని తర్వాత హనుమంతుడు వచ్చింది. దాని తర్వాత నాగలోకం ఉండే, నాగంపాములు చాలా తిరుగుతుండే. ఇక్కడ భక్తులు ఏం చేస్తుండే, ఒక్కొక్క విగ్రహం తెచ్చిపెట్టు, ఒక్కొక్క విగ్రహం భక్తులు తెచ్చిపెట్టిండు అట్లా అని. దాని తర్వాత మహాకాళి వచ్చింది. ఇక్కడ అమ్మవారు 100ల కాలం నుంచి ఉన్నది. ఇక్కడ ఒక ముస్లాం ఉండే, మాకు చెప్పిపోయింది, దున్నపోతు వచ్చి కొట్టిపోతుండే అంట అమ్మకి రక్తం కావాలంటే. దున్నపోతు వచ్చి కొట్టిపోతుండే. ఎందుకు అట్లా? తో అమ్మవారి శక్తి ఒక ఉండే ఇక్కడ, నేత్ర అని అంటారు కదా, అమ్మవారి నేత్రం అని అంటారు కదా, అట్లా ఒక నేత్రం అని ఉండే అట్లా అని అమ్మవారి శక్తి. దాని తర్వాత మా మహారాజ్కి ఒకళ్ళు వచ్చి చెప్పిండు ఇట్లా కాళీమాత పెడతానంటే వాళ్ళు కాళీమాతకి పెట్టిండు అట్లా అని. మాత ఉన్నారు ఇక్కడ, 10 అమ్మవాళ్ళు ఉన్నారు. మాతా దక్షిణేశ్వరి, తారా, చిన్నమసాని, మాతంగి, దుమావతి, భైరవి, త్రిపురసుందరి, భువనేశ్వరి, సోల్సి, మస్తాన్ కాళి, మహంకాళి ఉన్నది ఇక్కడ. మియాపూర్ అఘోరా కాళి అంటారు.
ఇక్కడ అమ్మవారి దగ్గర అనుకున్న పనులు అవుతాయి ఇక్కడ చాలా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మరి అమ్మవారు రాబట్టి ఈ అమ్మవారు రాబట్టి 24 years అవుతుంది. 24 years 24 years అవుతుంది. 24 years నుంచి మరి ఈ టెంపుల్ ఇలాగే ఉంది, ఎందుకు కొంచెం కూడా డెవలప్ అవ్వలేదు? డెవలప్మెంట్ అవుతలే అంటే ఈ అమ్మవారికి ఇట్లనే ఉండాలని అనిపిస్తుంది. డెవలప్మెంట్ చేద్దామని చాలామంది వస్తారు కానీ అమ్మవారి కానిసలే. అమ్మవారి శక్తి కావాలి వస్తుంది. ఏదైనా అమ్మవారి పర్మిషన్ అయితేనే అమ్మ చేయమంటేనే అవుతుంది, లేకపోతే కాదు. ఇక్కడ అమ్మవారు చెప్పినట్టే పని అవుతుంది కానీ ఇక్కడ మనుషులు చెప్పిన పని కాదు ఇక్కడ ఏదైనా కానీ. ఇక్కడ మరి ఈ అమ్మవారికి పూజలు చేసే అంటే ఈ ఏమంటారు, మీరు పూజలు చేస్తున్నారు కదా, మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు ఇక్కడ అమ్మవారికే చేయాలి పూజలు అని? ఇక్కడ ఎవరు ఎన్నుకోలే. నాకు నేను ఇంతకుముందు వేరే టెంపుల్లో హనుమంతుని టెంపుల్లో పూజ చేస్తుండే. తో ఇట్లా పోతా ఇట్లా అమ్మ పిలిచినట్టు అయింది నాకు. తో నేను వచ్చిన. మా ఫాదర్ ఉండే ముందు, మా ఫాదర్ చేసాను. మా ఫాదర్ చేసినాక అంత తర్వాత నేను చేస్తున్నా. అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఇక్కడ 16 years నుంచి చేస్తున్నా అమ్మ దగ్గర. ఇక్కడ 16 years నుంచి ఏమైనా అద్భుతాలు జరిగినాయా ఈ టెంపుల్లో? చాలా మందికి జరిగినాయి. పిల్లలు కాని వాళ్ళకి కానీ, జాబ్ లేని వాళ్ళకి కానీ, చాలా బాధతో వచ్చిన వాళ్ళకి కానీ చాలా మంచిగానే టెంపుల్లో. ఎవరైనా కానీ చాలా బాధతో వచ్చిన వాళ్ళు చాలా ఆనందంగా వెళ్ళిండు. ఇక్కడ ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అమ్మ కష్టం దూరం చేస్తుంది. అమ్మకి మనసుతో మొక్కితే ఏదైనా పని అవుతుంది. అట్లా ఏ టెంపుల్లోనైనా అమ్మవారికి సేవలు చేయాలంటే ఓన్లీ పంతులు వాళ్ళు మాత్రమే చేస్తారు. మరి ఇక్కడ మీరు ప్రతి భక్తులకు వచ్చిన వాళ్ళందరికీ మీరు అవకాశం ఇస్తున్నారు. ఇక్కడ ప్రతి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అంటే అందరికీ సేవకి ఇస్తున్నాం. అందరు సేవ చేయడానికి అందరికీ ఇస్తున్నాం. ఎందుకంటే చాలా దూరం నుంచి వస్తారు అమ్మ సేవ చేయడానికి. అందుకోసమని అందరికీ సేవకి ఇస్తున్నాం. మేము పంతుల్లే చేయాలని కాదు, మేము పంతుల్లంగా మేము అఘోర్లం అంటాం. మాకి అఘోరాలు అంటాం. మాకి మేము పంతుల్లంగా మేము అఘోర్లం. మేము ఎందుకంటే మా తంత్ర విద్యతోనే మేము పూజలు చేస్తాం. ఎందుకంటే సేవ చేయడానికి చాలామంది వస్తారు. ఎందుకంటే పెద్ద అమ్మవారు ఉన్నది ఇక్కడ, భైరవుడు ఉన్నాడు, ఎల్లమ్మ తల్లి ఉన్నది, తపస్సు లింగం ఉన్నాడు, ఇంకా మన యమధర్మ రాజు ఉన్నాడు, చిత్రగుప్తు ఉన్నాడు. ఇట్లా టెంపుల్ ఎక్కడ లేదు మన హైదరాబాద్లో ప్రెజెంట్ అయితే, మన తెలంగాణలో లేదు, మన ఇండియాలో ఇట్లా టెంపుల్ మన ఒక్కటే అమ్మవారి టెంపుల్ ఉన్నది. మియాపూర్ మహాంకాళి టెంపుల్ ఒక్కటే ఉన్నది, మియాపూర్ అఘోరకాళి టెంపుల్. పూజ చేసేటప్పుడు మీరు ఒక కాలు మీద అంటే ఒకటి ఇట్లా పైకి పెట్టి మీరు పూజ చేశారు కదా, దానికి అర్థం ఏంటి? అది మేము జ్ఞానంలో ఒకటే కాల్పన నుంచి పూజ చేసినాం, జ్ఞానం చేస్తాం అట్లా అని. మరి అమ్మవారికి ఇక్కడ రక్తం కానీ అలాగే మందుతో అభిషేకం చేస్తున్నారు కదా, రక్తంతో అభిషేకం అండ్ మందుతో అభిషేకం చేస్తున్నారు. ఇలా చేయమని మీకు ఎవరు చెప్పారు? మాతా చిన్న మస్తాని ఉన్నది, మాతా మస్తాన్ కాళీ ఉన్నది, కాళీ ఉన్నది, తారా ఉంది. ఈ అమ్మవారికి రక్తం ఎక్కుతుంది. కాళీ అంటే కాళీమాతకి రక్తం ఎక్కుతుంది, చిన్న మస్తానికి రక్తం ఎక్కుతుంది. వీళ్ళు మందేస్తేనే శాంతమవుతారు. అట్లా అని రక్తంతో చేస్తే అమ్మ చాలా శాంతమవుతుంది. మరి ఇప్పుడు రక్తం అంటే మీరు ఎక్కడి నుంచి తెస్తారు? ఈ ఆటతోనే ఇస్తాం, మైసాసురం కూడా ఇస్తాం. ఎప్పుడైనా అమ్మకి ఎప్పుడెప్పుడు ఏమేమి కావాలో అప్పుడప్పుడు పూజలు చేస్తాం. అట్లా పూజలు అవుతాయి. ఇక్కడ ఎక్కువ భక్తులు అధిక సంఖ్యలో వచ్చే రోజులు ఏంటి? శుక్రవారం, మంగళవారం, అమావాస్య, పౌర్ణమి, ఆ రోజులోనే వస్తాం. మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ అమ్మవారికి అంత ఫేమస్ ఏం రాలేదు కదా, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? అంత పెద్ద పేరు అమ్మవారు ఇక్కడ ఉంది, ఇక్కడికి రావాలి భక్తులు, ఇక్కడే నా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయని ఎందుకు అనుకుంటున్నారు భక్తులు? ఇక్కడ అమ్మ శక్తి పెరిగిపోయింది. మేము కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పూజ చేస్తుండే, 16 సంవత్సరాల నుంచి. పబ్లిక్ దిగకపోతుండే, జాడు కొట్టడానికి ఎవరు రాకపోతుండే, వాటర్ లేకపోతుండే, రోడ్ అవతలకి వెళ్ళి వాటర్ తీసుకొని వస్తుండే అమ్మ. ఓన్లీ అప్పుడు ఆ టైంలో శుక్రవారం ఒక్కరోజే అభిషేకం అవుతుండే అమ్మకి. రోడ్ అవతల నుంచి పోయి ఒక 20 బ్యారెళ్ళు తీసుకొచ్చి అమ్మకి అభిషేకం చేసి పోతుండే. అప్పుడు ఒక్కరు కూడా దిగకపోతుండే, పిలుస్తుండే మేము. అమ్మ ఉన్నది, కాళీమాత ఉన్నది, రండి రండి అని పిలుస్తుండే. అట్లా 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 పూజలు చేస్తే శక్తిలో పెరిగిపోయింది. అనుకున్న పనులు అవుతున్నాయి భక్తులై అట్లా అని అందుకే క్రౌడ్ పెరిగిపోతుంది. ఇక్కడ అమ్మవారికి చూస్తే ఇక్కడ అంటే బంగారు ఆభరణాలు అలాంటివి ఏమీ లేవు. మరి అందరు అంతమంది కోరుకుంటున్నారు, నిజమవుతున్నాయి కదా, మరి వాళ్ళు ఏం చేయట్లేదా? అమ్మకి అమ్మ కోరుకోవాలా, భక్తులు ఇచ్చింది కాదు. అమ్మ ఒక్కసారి రావాలా, అన్ని వస్తువులు అంటే వచ్చేస్తాయి. ఉన్నాయి అమ్మ ఒంటి పైన ఏమేమి ఉన్నాయో అది మాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ కొంతమంది దొంగతనం కూడా అవుతుంది టెంపుల్లలో కూడా.
ఎందుకంటే 2-3 సార్లు కూడా దొంగతనం అయినాయి. అమ్మవారు ఒళ్ళో ఉన్నాయి, బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. ఉత్సవాలు ఎప్పుడైనా వేస్తాం, వెండి వస్తువులు కింద అమ్మవారికి వేస్తాం, అట్లా ఏం లేదు. ఇక్కడ మరి ఆషాఢ బోనాలు అలాగే శ్రావణ మాస బోనాలు కూడా జరుగుతాయని అందరు అంటున్నారు. మరి ఇక్కడ ఎలా జరుగుతాయి? ఇక్కడ బోనము 28కి వేస్తాం, 28 రోజు చేస్తాం బోనం. చాలా ఘనంగా వేస్తాం. మైల బోనం అవుతుంది, మారు బోనం అవుతుంది. అమ్మవారికి చాలా ఘనంగా తీసుకొని వస్తాం. ఈసారి అమ్మకి మా పలారం బండితో కూడా చేద్దామని అనుకుంటున్నాం. అమ్మ పర్మిషన్ ఇవ్వాలి. అమ్మ పర్మిషన్ ఇస్తేనే ఏదైనా అవుతుంది. శాకాంబరి చేసినాం పోయిన సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అమ్మగారు మాకు అగర్ పర్మిషన్ ఇచ్చింది కంపల్సరీ శాకాంబరి చేస్తాం. అమ్మవారికి చాలా ఘనంగా చేస్తాం. మంగళవారం శాకాంబరి అని అనుకుంటున్నాం. అగర్ తల్లి అనుకుంటే బరాబర్ చేస్తాం. తల్లే సపోర్ట్ ఇస్తుంది 100%. అట్లా అని మన చేతిలో ఏముండదు, అంతా అమ్మ చేతిలోనే. ఏదైనా చేసేది ఉన్నా కానీ అమ్మనే చేస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఎన్ని రకాల అభిషేకాలు చేస్తారు? ఇక్కడ అమ్మవారికి పౌర్ణమికి దుమవతి అంటే అమ్మవారు ఆ రోజు విభూతిలోనే ఉంటుంది. దుమవతి అమ్మవారు ఆ రోజు అమ్మవారు పార్వతీ రూపం కూడా కనిపిస్తుంది. అమ్మ దుమవతి అని ఆ రోజు వైట్ శారీ ఉంటుంది అమ్మకి. మిగతా రోజులలో అమ్మకి బండారుతో పెడతాం, మొత్తం కుంకుమమే పెడతాం. మహాకాళి కనిపిస్తుంది. ఒక్కొక్కసారి లక్ష్మీ రూపంలో కూడా కనిపిస్తుంది అమ్మ. లక్ష్మీదేవి రూపంలో కూడా కనిపిస్తుంది. ఆ రోజు ఏమంటే మా అమ్మకి మొత్తం పసుపు పెడతాం, ఓన్లీ ఎల్లో అమ్మకి. అట్లా అని యాపాకులతో కూడా చేస్తాం అమ్మకి. మొత్తం యాపాకుల దండతో యాపాకులు వేసి అమ్మకి యాపాకులతో కూడా చేస్తాం. ఈరోజు చేశారు కదా అభిషేకం, అది ఏ రకం అభిషేకం? ఈరోజు చేసిన అభిషేకం అమ్మవారికి కాళీ రూపం అభిషేకం. ఇవాళ చేసిన అభిషేకం ఎవ్రీడే నడుస్తూనే ఉంటుంది, ప్రతి వారం నడుస్తూనే ఉంటుంది. అమాస పౌర్ణమికి కొంచెం చేంజ్ ఉంటుంది. ఆ టైంలలో అభిషేకాలు చేంజ్ ఉంటాయి. ఎందుకంటే ఆ రోజులలో ఏమంటే ఓన్లీ రక్తంతోనే వేస్తాం. యాట రక్తంతోనే అమ్మకి రక్తం వేసుకుంటా, రక్తంతోనే వేస్తాం. అట్లా అని. మరి అమ్మవారి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి అమ్మవారికి చేస్తున్నారు కదా, మరి అమ్మవారు ఎప్పుడైనా మీకు దర్శనం ఇచ్చిందా? ఇచ్చింది, అమ్మ దర్శనం ఇచ్చింది నాకు. ఎప్పుడు? అంటే మీరు కష్టకాలంలో ఉన్నప్పుడా? అమ్మకి మేము జ్ఞానంలో చూస్తాం. మా తల్లి దేవాళ్ళు అయితే ఏ రోజైతే కష్టం లేదు మాకు. ఆ తల్లి దేవాళ్ళు అయితే ఏ రోజు కూడా కష్టం లేదు. జ్ఞానంలో కూర్చుంటే కంపల్సరీ దర్శనం ఇస్తారు. ఎవ్రీడే జ్ఞానంలో కూర్చుంటాం మేము, డైలీ ఎవ్రీడే. ఎందుకంటే మేము కలకత్తాలో మాతా దక్షిణేశ్వరి దగ్గర మేము చేసిన వాళ్ళం. మేము సాధన దక్షిణేశ్వరి కలకత్తాలో. అఘోరాలు అంటే అమ్మకి మేము పూజ అట్లా చేసి లేవట్టిన వాళ్ళం. మేము పూజలు అట్లా చేస్తాం మేము. ఎందుకంటే సామాన్య వ్యక్తి చేసే పూజ అలాగ ఉంటుంది, మా పూజ చేసేది అలాగ ఉంటుంది. అంటే మీకు మంత్రాలు వస్తాయని అంటున్నారా? మంత్రాలతోనే పూజలు చేస్తాం. చూసిరు కదా మరి మహారాజ్ గారు చెప్పిన ఒక అద్భుతాలు, ఇక్కడ జరిగిన అద్భుతాలు, ఎలాంటి భక్తులు ఇక్కడికి వస్తారు ఏంటి అనేది. మరి మీరు కూడా కష్టాల్లో ఉన్నట్లయితే, అలాగే ఏదైనా బాధలో ఉన్నట్టయితే వెంటనే మీరు మియాపూర్లో ఉన్న మహాకాళి టెంపుల్కి అయితే వచ్చేసేయండి. మరి మీ బాధలన్నీ కూడా దూరం అయిపోతాయి నేనైతే నమ్ముతున్నా. ఎందుకంటే పొద్దున్న నుంచి నేను ఇక్కడే ఉన్నా, నాకు ఇప్పటి వరకు కూడా ఇంత కూడా ఏది కూడా గుర్తు రావట్లేదు. ఉన్న కష్టాలు కానీ బాధలు కానీ ఇవేమీ గుర్తు రావట్లేదు. నాకు చాలా మనశ్శాంతిగా ఉంది. నాకు ఒక మంచి పీస్ఫుల్ వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మంచి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చి మరి మొక్కుతున్నారంటే నేనేమో అనుకున్నా, కానీ ఇక్కడ ఇంత అద్భుతాలు ఉన్నాయని నేనైతే మనస్ఫూర్తిగా అనుకోలేదు. సో మీ అందరు కూడా వచ్చి మొక్కి మీ బాధలన్నీ దూరం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.